అన్న చాలా మంది డబ్బింగ్ కార్డ్ లేకున్నా చెప్పొచ్చా అనే డౌట్లు చాలా వరకు కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌లో కామెంట్స్ పెడుతూ ఉంటారు. అవును. చెప్పొచ్చా అలా డబ్బింగ్ కార్డ్ లేకుండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బింగ్ కార్డ్, యూనియన్ మెంబర్‌షిప్ కార్డ్ అంటే ఏంటి అనేది ప్రేక్షకులు తెలుసుకోవాలి. ఇట్ ఈస్ లైక్ ఏ లైసెన్స్. ఓకే. ఓకే. మీరు రైల్వే స్టేషన్‌లో కూలీలుంటారు. వాళ్ళకొక బ్యాడ్జ్ ఉంటది. ఆ బ్యాడ్జ్ అంటే మెంబర్‌షిప్ నంబర్ అన్నమాట. ఆ బ్యాడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే కూలీలుగా చేయడానికి అవుతది. సో నేను వాళ్ళతో పోల్చట్లేదు. బట్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ లేబర్. మేము వాయిస్ లేబర్. ఓకే. ఆథరైజ్డ్. ఆథరైజ్డ్ యెస్. ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే అన్నట్టన్నమాట. బట్ ఎవరు పడితే వాళ్ళు డబ్బింగ్ చెప్పడానికి దేర్ విల్ బి ఎ యూనియన్. ఆ యూనియన్‌లో మనం ఒక లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటాము. ఆ మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత ఇట్ ఈస్ లైక్ ఒక కమ్యూనిటీ. అంటే ఒక సంఘం. రైట్. మన సంఘం యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. రైట్. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా! సో అందరం కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం యూనియన్ మనకి హెల్ప్ చేస్తది. చాలామంది మన కో ఆర్టిస్ట్స్ ఎవరైతే ఉంటారో మన కళాకారులు, సహ కళాకారులు వీళ్ళందరూ కూడా మనకి హెల్ప్‌గా ఉంటారు. అయితే యూనియన్ మెంబర్‌షిప్ కార్డ్ లేకుండా చెప్పచ్చా అంటే ఆపడానికి ఏం లేదు. కానీ వాళ్ళకి చెప్పిన తర్వాత రేపు డబ్బులు చెప్పిన దానికి వాళ్ళకి రెమ్యునరేషన్ మాట్లాడుకున్న డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు. రాకపోవచ్చు. ఒకవేళ అలా ఎగ్గొడితే ఎవరికీ కంప్లెయింట్ చేయడానికి లేదు. అదే డబ్బింగ్ యూనియన్ మెంబర్‌షిప్ కార్డ్ ఉందనుకోండి, కనీస వేతనాలు అని ఉంటది. ఒక హీరో, హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్తే ఇంత, ఇన్ని థౌసండ్స్ ఇవ్వాలి ఒక సినిమాకి. తర్వాత బిట్ వర్క్‌కి ఇంత, ఓకే. క్యారెక్టర్‌కి ఇంత, క్రౌడ్‌కి ఇంత అని చెప్పి కనీస వేతనాలు అని ఒకటి ఉంటది. మనం అడిగినా, అడగకపోయినా ఆ సినిమాకి ఎళ్ళామనంటే ఇంత అని డబ్బులిస్తారు. ఓకే. బట్ డిమాండ్ చేస్తే అక్కడున్న ఆర్టిస్ట్ యొక్క డిమాండ్ బట్టి ఒక సినిమాకి 1,00,000, 2,00,000, 5,00,000 అట్లా తీసుకోవచ్చు. ఒక సినిమాకి మనం ఒక హీరోకి డబ్బింగ్ చెప్పిన దానికి. ఓకే. సో కార్డ్ మెంబర్‌షిప్ కార్డ్ లేకపోతే అలా డిమాండ్ చేయడానికి ఉండదు. వాళ్ళు ఎంత ఇస్తే అంత అంత తీసుకోవడమే. తీసుకోవాలి. ప్లస్ ఏదైనా రేపు ఏదైనా సమస్య వస్తే మన వెనకాల ఎవ్వరు ఫైట్ చేయడానికి ఉండరు. రైట్. ఒక వ్యక్తిగా మనం పోరాడలేం. కానీ వ్యవస్థగా ఖచ్చితంగా పోరాడొచ్చు. చాలా మంది అంటే హీరోయిన్స్ అమ్మాయిలు కూడా హీరోయిన్స్‌కి చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వేరే వాళ్ళు రికమెండ్ చేయడం. అలా జరుగుతూ ఉంటదా? చేయొచ్చు. రికమెండేషన్ చేయొచ్చు. కానీ అదేంటంటే ఆ ఒక్క సినిమాకే పరిమితం. ఓకే. అంతే కదా! నెక్స్ట్ సినిమాలో ఇప్పుడు పలానాదిగా మా డైరెక్టర్ మా బావగారండి, లేకపోతే మా బావగారి ఫ్రెండ్ అండి, మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ అండి, నా ఫ్రెండ్ అండి అని అలా చెప్పుకుంటే ఓకే. ఆ సినిమాలో ఒక్కదానికే అవకాశం ఇస్తారు. రైట్. నెక్స్ట్ సినిమాకి కార్డ్ వాళ్ళు తీసుకుంటే లైఫ్ లాంగ్ కార్డ్ తీసుకుంటే ఎప్పటికీ ఉంటుంది. అందుకని డబ్బింగ్ యూనియన్ మెంబర్‌షిప్ కార్డ్ ఉంటది. హ్మ్. మన మూవీ దానికి ఏంటంటే తెలుగు మూవీ డిజిటల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అనేది ఒక యూనియన్ ఉంది. రైట్. అందులో దాదాపు 600 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఓకే. లేడీస్, జెంట్స్, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కలిసి. ఓకే. అలాగే ఇది సినిమా ఫీల్డ్. మూవీ ఫీల్డ్ ఉంటది. హ్మ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. అవును. ఆ 24 క్రాఫ్ట్స్‌కి 24 యూనియన్స్ ఉంటాయి. రైట్. డ్రైవర్స్‌కి ఒక యూనియన్, సింగర్స్‌కి ఒక యూనియన్, డైరెక్టర్స్‌కి ఒక యూనియన్, డాన్సర్స్‌కి ఒక యూనియన్, ఫైటర్స్‌కి ఒక యూనియన్ అట్లా ఉంటుంది. సో అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఒకటి ఉంటుంది. ఓకే. ఏమన్నా సినిమా వేరు, సీరియల్ వేరేనా? అవునండి. ఈ ఇండస్ట్రీ వేరు, ఈ ఇండస్ట్రీ వేరు. అవి దానికో 2 సెపరేట్ ఫెడరేషన్, దీనికో సెపరేట్ ఫెడరేషన్ ఉంటుంది. క్రాఫ్ట్స్ అనుకోవచ్చా? అలా అనుకోవచ్చా? సెపరేట్ అనుబంధ సంస్థలు అనుకోవాలి. ఇప్పుడు ఓకే. అందే ఇది ఒక డబ్బింగ్ అనేది ప్లాట్‌ఫార్మ్. మాత్రం ఒకటే క్రాఫ్ట్. క్రాఫ్ట్ ఒకటే. బట్ ఈ ఆర్టిస్టులు మళ్ళీ ఇందులోనే మెంబర్‌షిప్ ఉండాలి, అందులో మెంబర్‌షిప్ ఉండాలి. ఉండాలి. ఈవెన్ తెలుగు టీవీ సీరియల్స్‌కి కూడా మెంబర్‌షిప్ లేకపోతే డబ్బింగ్ చెప్పడానికి ఓకే. లేదు. సో అలాగా తెలుగు టీవీ సీరియల్స్‌కి వచ్చేసి ఈ యూనియన్ పేరు తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్. రైట్. ఆ యూనియన్‌లో 800 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఓకే. డబ్బింగ్ ఆ ఆర్టిస్ట్. డబ్బింగ్ ఆర్టిస్టులకి. దానిలోనే మళ్ళీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఇలా ఉంటారు. సినిమాకి సంబంధించి ఎంతమంది ఉన్నారు మెంబర్స్? 600 మంది ఉన్నారు. సినిమాకి. సినిమా డబ్బింగ్ ఆర్టిస్టుల దానిలో 600 మంది. టీవీ డబ్బింగ్ ఆర్టిస్టులు 800 మంది ఉన్నారు. బట్ మాక్సిమం అందులో ఉన్న వాళ్ళే ఇందులో ఉంటారు. రైట్. ముందు డాట్ ఉండే. సో డాట్‌ని అది కాస్త అసోసియేషన్ ఉండేదన్నమాట. రైట్. డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్. రైట్. దాని తర్వాత మళ్ళీ చాలా కష్టంతో ఇప్పుడు చాలా శ్రమపడి ఇప్పుడు యూనియన్ గా ఫామ్ అయిందన్నమాట. తెలుగు మరింత బలం. తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్. టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్. రైట్. యూనియన్. యా. సో ఇప్పుడు మీరు దానికి జనరల్ సెక్రటరీగా I am మొన్న the general రీసెంట్ గా secretary. ఎన్నికైనారు. అవును. అసలు ఫస్ట్ శుభాకాంక్షలు చెప్పాలి మీకు. మర్చిపోయాము. Thank you so much. It's a very big responsibility for me because I am very busy only in dubbings. కానీ ఇది సేవ. ఇప్పుడు పాలిటిక్స్ లోకి రావాలంటే డబ్బు కోసం దేనికోసం కాదు. అంటే తర్వాత వస్తే డబ్బు వస్తుంది కానీ ఇక్కడ మాకు డబ్బులు ఏం లేదు. ఉన్నది ఇంక మేమే డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ప్లస్ మాకు టైం కూడా ఇవ్వాల్సి వస్తుంది. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అంతే కదా. మనీ కంటే ఎక్కువ కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా మనం చాలా టైం దానికోసం వెచ్చించాలి. ఎందుకు? మన సభ్యుల శ్రేయస్సు కొరకు. ఈ రోజు నేను జనరల్ సెక్రటరీగా లేదంటే ఒక ప్రెసిడెంట్గా ఉండి మనం ఏదైనా మంచి చేస్తాం అనుకోండి, మనం చేసే మంచి ఎప్పటికీ మిగిలిపోతుంది. రైట్. నెక్స్ట్ వచ్చిన ఆర్టిస్టులు, నెక్స్ట్ జనరేషన్ ఆర్టిస్ట్ వీళ్ళందరికీ కూడాను ఒక పద్ధతిగా వెళ్తుంది అన్నమాట యూనియన్. సక్రమంగా డబ్బులు సంపాదించి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ హ్యూమన్ వర్క్స్ ఫర్ మనీ. మనీయే మనకి ఇంధనం, ధనమే ఇంధనం. మనకు ఇంకా మరింత ఫాస్ట్గా వెళ్ళాలని అంటే డబ్బులు కావాలి. సో డబ్బులు
మనం ఏ సినిమాకో లేకపోతే ఏ సీరియల్కి అయితే వర్క్ చేస్తామో చేసిన పనికి సకాలంలో డబ్బులు పేమెంట్లు ఇప్పించగలగాలి అంతే. ఓకే. సో మీ టాస్క్, మీ వర్క్ కాకుండా ఇది ఒక మల్టీ టాస్క్ అనుకోవాలి ఇంకా. అంతే, ఎక్స్ట్రా పెద్ద రెస్పాన్సిబిలిటీ. Hmm. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. సో అలాగే ఇప్పుడు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఒక 2 years, నెక్స్ట్ 2 years వరకు కూడాను. సో ఆగస్ట్ లో మీరు ఎన్నికైనట్టున్నారు. అవును, ఆ ప్యానెల్ లో చూసుకుంటే మీ ప్రెసిడెంట్ వర్మ గారు, మీరు జనరల్ సెక్రటరీ, అవును. తర్వాత ట్రెజరర్, ఆర్గనైజ్ సెక్రటరీ కింద పోస్ట్ అన్న వాళ్ళు మీకంటే సీనియర్స్ కూడా ఉన్నారు. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మా చంద్రశేఖర్ వర్మ గారు ప్రెసిడెంట్ గారు, అలాగే ట్రెజరర్ వినోద్ అన్న, వీళ్ళందరూ ఏంటంటే నాకన్నా బేసికలీ వర్క్ లో ప్రొఫెషన్ లో సీనియర్స్. నాకన్నా 15 years ముందు నుంచి ఉన్నారు వాళ్ళు. రైట్. దాని తర్వాత వచ్చిన వాడిని నేను. బట్ స్టిల్ పీపుల్ బిలీవ్డ్ మీ. మా ఆర్టిస్టులు అందరూ ఓకే గౌతమ్ ఇది చేయగలుగుతాడు, హీఈస్ క్యాపబుల్, హీఈస్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అని అనుకొని అందరూ నమ్మకంతో మనకి ఓట్లేసి గెలిపించారు. ఊరికే ఓకే గౌతమ్ ఈసారి కాదు, ఓట్లేసి గెలిపించారు. ఎలక్షన్స్ అవుతాయి, ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, కౌంటింగ్ అవుతుంది, ఇవన్నీ అయిపోయింది. హిట్ టీవీ కూడా కవర్ చేసింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ దానికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా ఏంటంటే ఇంత పెద్ద జర్నీలో ప్రజల నమ్మకాన్ని మనం పాడు చేయకూడదు. మన మీద ఎంతో హోప్ పెట్టుకుంటారు, వీడు మంచి చేయగలుగుతాడు అని. అందుకే నేను చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇది పదవి అనేది జస్ట్ ఒక అలంకరణకి మాత్రం కాదు, అదొక బాధ్యత. ఓకే. సో ఒక వీక్లో అంటే మీరు టైం కేటాయించేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు యూనియన్కి? యూనియన్ కోసం అంటే యావరేజ్గా చేసుకోవాలంటే డైలీ ఒక 1.5 hour 2 hours, అది ఫోన్లో అవ్వచ్చు, అక్కడికి వెళ్ళి చేసుకోవడం అవ్వచ్చు, ఏదైనా కానీ ఏదో విధంగా యూనియన్కి సంబంధించిన కార్యాచరణకి సంబంధించి మనం వాటిల్లో బిజీగా ఉంటాం. డైలీ 1.5 hour కేటాయిస్తాం దానికోసం. మేము మా ప్యానల్లో ఉండే మిగతా మా కార్యవర్గం మాత్రం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, అన్ని ఆఫీస్ ఇన్ఛార్జ్తో ఫాలో అప్ చేసుకోవడం. ముఖ్యంగా ఏంటంటే ప్రెసిడెంట్కి ప్లస్ అలాగే జనరల్ సెక్రటరీకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. సో దానికోసం అట్లా కేటాయిస్తుంటాం. ఏదైనా ఫంక్షన్స్ వచ్చాయంటే మాత్రం ఇంకా విపరీతమైన పని ఉంటుంది. ఏదైనా ఒక సెలబ్రేషన్ చేయాలి, ఏదైనా చేయాలని అంటే చాలా రెస్పాన్సిబిలిటీ, చాలా వర్క్స్ ఉంటాయి అన్నమాట. 2-3 days ఉంటుంది ఇంకా ఖచ్చితంగా. ఇంకా దానికోసం చేయాలి. రీసెంట్ గా దశాబ్ది ఉత్సవాలు కూడా అయినట్టున్నాయి కదా. దశాబ్ది ఉత్సవాలు ఏది జరిగాయి, ఇంకా అది జరిగి 2 years దాటింది. ఇప్పుడు ఇంకా మంచిగా ఇప్పుడు యూనియన్ అయింది కదా. యూనియన్గా ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ యానివర్సరీ 2026లో మిడ్ ఆఫ్ ద ఇయర్లో ఖచ్చితంగా దానికి కూడా చేస్తాం. వాగ్దేవి అవార్డ్స్ ఇప్పటిదాకా డబ్బింగ్ ఆర్టిస్టులకి స్పెసిఫిక్గా వాయిస్ ఆర్టిస్టులు, నాట్ ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్టులు, వాయిస్ ఆర్టిస్టులు అంటే ఇందులో మనం రేడియో వాటిల్లో ఉండే న్యూస్ యాంకర్స్ అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు. దానికి వాగ్దేవి అవార్డ్స్ అనేసి చెప్పి స్టార్ట్ చేయబోతున్నాం మేమే ఫస్ట్ స్టార్ట్ చేస్తాం 2026లో వాగ్దేవి అవార్డ్స్. ఎందుకంటే మన సరస్వతి దేవి, వాగ్దేవి, గాయత్రి దేవి, ఆ అమ్మవారి కటాక్షం ఉంటేనే మనం మన వాక్కుతో అసలు ఇంత పెద్ద అద్భుతాలు సృష్టిస్తున్నాం. సో ఆ వాయిస్ ఇచ్చింది వాగ్దేవి కాబట్టి ఆ అవార్డ్స్కి వాగ్దేవి అవార్డ్స్ అనేది చేస్తున్నాం. అలాగే మా డబ్బింగ్ యూనియన్కి ఇప్పటిదాకా ఒక ఓన్ బిల్డింగ్ అనేది లేదు, ఒక ఓన్ ప్రెమిసెస్ కూడా లేదు. సో దానికోసం మేము ఫండ్ రైజ్ చేస్తూ మా సభ్యులందరూ వాళ్ళ సంపాదనలు కొంచెం ఇచ్చుకుంటూ అట్లా అందరి సమిష్టి కృషితో ఒక ఓన్ ఆఫీస్ ప్రెమిసెస్ కూడా 2026 స్టార్టింగ్ ఫస్ట్ క్వార్టర్లోనే ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. అందుకని అన్నాను, ఒక్కసారి మనం ఈ రెస్పాన్సిబిలిటీలో ఒక్కసారి మనం కష్టపడితే నెక్స్ట్ 10 years 20 years వరకు కూడా ఒక మంచి దారి చూపించేయాలన్నమాట. అట్లా. ఓకే. సో అంటే ల్యాండ్ తీసుకొని కట్టాలనుకుంటున్నారా లేదా అపార్ట్మెంట్? అదే ఉంది, బట్ ల్యాండ్ తీసుకొని చేయాలంటే బాగా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. చాలా ఖర్చు. అటు ఊరు అవతల ఎక్కడ పెడితే కష్టం కదా బ్రదర్. మన ఆర్టిస్టులు అందరూ ఎక్కడ ఉన్నారు అక్కడ పెట్టాలి, కానీ నేను అక్కడెక్కడ పెడతాను. శ్రీనగర్ కాలనీ, ఇప్పుడు ఈ ఫిలిం నగర్, శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, మధురా నగర్ ఇలాంటి ఏరియాస్ లో చూడాలి అందరికి వీలుగా ఉండేటట్టు. గవర్నమెంట్ నుంచి ట్రై చేస్తున్నామండి. గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం సపోర్ట్. బట్ గవర్నమెంట్ నుంచి ఏంటంటే వాళ్ళు ఇస్తే ల్యాండ్ ఎక్కడో దూరంలో ఇస్తారు. బట్ స్టిల్ ఏది ఇచ్చినా కానీ మనకి అదొక ఆస్తే కదా యూనియన్ కి, ఉండిపోతుంది అన్నమాట. అది 800 మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి, 800 మంది కుటుంబాలు. ఓకే. ఫైనల్ గా డబ్బింగ్ ఫీల్డ్ లోకి రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఏంది? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, నా వాయిస్ డబ్బింగ్ కి పనికి వస్తుందా పనికిరాదా అని. ఓకే. డబ్బింగ్ కి ఉపయోగపడని వాయిస్ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే మీ వాయిస్ నేచర్, మీ వాయిస్ కల్చర్కి తగ్గట్టు సూటబుల్ క్యారెక్టర్స్ మనం చెప్పగలగాలి. కొన్ని వాయిస్లు మాత్రమే హీరోస్కి చెప్తారు, కొన్ని వాయిస్లు విలన్స్కి చెప్తారు, కొన్ని కమీడియన్స్, కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏంటంటే దానికి లిమిట్ లేదు. ఇంకా డాక్టరు, లాయరు, ఇంజనీరు, ఏదంటే అన్ని బాబాయ్, అత్త, ఎవరుంటే వాళ్ళన్నీ చెప్పేసుకోవచ్చు అనమాట. అదొక టాలెంట్. కొన్ని హీరో వాయిసెస్, ఓన్లీ హీరో మెటీరియల్ అయితే అలాంటి వాటికి మాత్రం బాగా చూస్ చేస్తారనమాట. సో మీ వాయిస్ నేచర్కి తగ్గట్టుగా చాలా మందికి ఏంటంటే ఎవరు వచ్చినా కూడా
నేను హీరో అయిపోతా అని వస్తారు ఊరి నుంచి వచ్చినప్పుడు. ఎవరైనా అంతే, నేనైనా మీరైనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు హీరో అవ్వాలని ఉంటుంది. కరెక్టే, ఎవరి లైఫ్లో వాళ్ళు హీరోయే. కానీ సినిమాలో హీరో అవ్వాలంటే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఆ క్వాలిఫికేషన్స్కి మ్యాచ్ అవ్వాలి. అలాగే వాయిస్ కూడా మ్యాచ్ అవ్వాలి దానికి తగ్గట్టుగా. అది అవకాశం రాలేదని చాలామంది నిరాశ చెందుతూ ఉంటారు. నేను డబ్బింగ్ కార్డు తీసుకున్నాను, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నేను మెంబర్షిప్ తీసుకున్నాను, 3 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క అవకాశం కూడా రావట్లేదు అని అనుకుంటారు. అలా కాదు, అవకాశం ఒక నెలలో వస్తుంది కొంతమందికి, ఒకరికి సంవత్సరాలు వస్తుంది, కొన్ని 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. కానీ ఆ 10 సంవత్సరాల తర్వాత వచ్చినా ఈ 10 సంవత్సరాలు అతను సంపాదించలేదంతా 11 సంవత్సరాలను సంపాదించేస్తారు. వీ నెవర్ నో, రైట్? ఎవరికి ఎప్పుడు ఎట్లా లైఫ్ టర్న్ అవుతుంది ఎవరు చెప్పలేరు. సో డబ్బింగ్కి రావాలంటే ఐ వెల్కమ్ దమ్. ఎందుకంటే ఇది ఒక మంచి ఫీల్డ్, సేఫ్ ఫీల్డ్. చాలామంది అమ్మాయిలు పంపించాలన్న చిన్న ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే అమ్మో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని వింటూ ఉంటారు. బట్ డబ్బింగ్కి ఏంటంటే చాలా మంచి ఫీల్డ్. ఇప్పుడు నా చెల్లో లేకపోతే ఇంకో నా సొంత బంధువు ఎవరైనా ఉంటే ఎవరికి చెప్పాలని నేను ధైర్యంగా పంపిస్తాను. ఓకే. సో వెరీ సేఫ్ ఫీల్డ్, ఓపెన్ ఫీల్డ్, అంత చాలా ధైర్యంగా దర్జాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. అంటే మన వాయిస్ మనం చెప్తాం, అవకాశాలు బట్టి అట్లా. కొంతమందికి ఏంటంటే తక్కువ అవకాశాలు వస్తాయి, కొంతమంది ఎక్కువ అవకాశాలు వస్తాయి. మన పేమెంట్ మనమే వేసుకోవాలి. ఎవ్వరు వచ్చి మనకి దారి చూపించరు, మన దారి కొంచెంగా మనమే వేసుకుంటూ ఉంటాం. చాలా వరకు ఎర్లీగా వచ్చిన సక్సెస్ నిలవదని అంటారు, దాన్ని యూటిలైజ్ చేసుకోరంటారు. మీకు కూడా ఎర్లీ ఏజ్లోనే సక్సెస్ వచ్చింది, ఏం చెప్తారు దీని గురించి? లైక్ ఐ సెడ్ బిఫోర్, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ అ జర్నీ. ఒక్కసారి సక్సెస్ జర్నీ స్టార్ట్ అయిందా, ఆ జర్నీని జాగ్రత్తగా కంటిన్యూ చేసుకోవాలి. దాని గ్రాఫ్ ఇలా వెళ్ళాలి, ఇలా పడిపోకూడదు. ఇలాగే వెళ్ళొచ్చు కంటిన్యూస్గా, బట్ ఇలా పడిపోకుండా సక్సెస్ ని ఇలాగా పెంచుకుంటూ వెళ్ళాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.